చాలా కాలం అయిపోయింది. తప్పులు చేస్తూనే ఉన్నారు. మానేయండి. పాపములో ఇంకా ఉన్నారు, మానేయండి. ఈరోజు మానకపోతే వచ్చే ఆదివారం నీకు అవకాశం ఇవ్వకపోవచ్చు దేవుడు. మరలా చెప్తాను, నువ్వు చేస్తున్న తప్పు ఈరోజు మానకపోతే వచ్చే ఆదివారం నీకు దేవుడు అవకాశం ఇవ్వకపోవచ్చు. దేవుడికి వ్యతిరేకమైన ప్రతి పని విడిచిపెట్టు. సణగొద్దు, శోధించకపోవద్దు. అలా కాదు ప్రభు అనొద్దు. ఈరోజు రా నిర్ణయానికి. యేసు వలె జీవిస్తాను, పౌలు వలె జీవిస్తాను. నిర్ణయానికి రా. పై పై మాటలు చెప్పవద్దు. లోపల నుంచి మాట్లాడు. అబద్ధం విడిచిపెట్టు, మోసం విడిచిపెట్టు, పాపం విడిచిపెట్టు, అవిధేయత విడిచిపెట్టు. దేవుడు కొరకు జీవించడం ప్రారంభించి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. దేవుడు కనికరం వలన నువ్వు ఇంకా బ్రతుకున్నావు. నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే మారడానికి, పాపం చేయటానికి కాదు. నువ్వు ఇంకా ఈరోజు వరకు జీవిస్తున్నావంటే ఈరోజైనా మారుతావని నీకు జీవాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఈరోజు మారకపోతే వచ్చే ఆరాధన మీలో చాలామందికి దొరకపోవచ్చు. జాగ్రత్త. దేవుడు బెదిరించడం లేదు, సత్యమే చెప్తున్నాడు. పాపం విడిచిపెట్టు, లోకం విడిచిపెట్టు, మోసం విడిచిపెట్టు, ద్వేషం విడిచిపెట్టు, మహిమలోనికి మారు. ప్రార్థన చేయండి. దేవుడి దగ్గర మీ అవిధేయత ఒప్పుకోండి. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశారేమో అవి దేవుడి దగ్గర మాట్లాడి ఈరోజు విడిచిపెట్టండి. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో ప్రభువా అని దావీదు ప్రార్థించాడు. దేవుడు చెప్పాడు దావీదుతో, అవును దావీదు, నీ దగ్గర నాకు ఆయాసకర మార్గం ఒకటి ఉంది, దాన్ని విడిచిపెట్టు అన్నాడు. దావీదు విడిచిపెట్టాక సింహాసనం స్థిరమైంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేడు. అక్కడ వారి అవిశ్వాసమును బట్టి దేవుడు ఏ అద్భుతము చేయలేకపోయెను. గుర్తుపెట్టుకుందాం, మనం చేస్తున్న దేవుడికి వ్యతిరేకమైన కార్యం వలన దేవుని ఆశీర్వాదం ఆగిపోయింది. దేవుని సన్నిధి వెళ్ళిపోయింది. జాగ్రత్త. ఈరోజు దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ఇంకా దేవుడికి వ్యతిరేకమైనదంతా ఈరోజు ఇక్కడ ఈ క్షణమే విడిచిపెట్టేద్దాం. ప్రార్థన చేయండి. మీరే దేవుడితో చెప్పండి, మీరే దేవుడితో మాట్లాడండి. ఆమేన్. కూర్చుందాం. ఉదయకాలమందు దేవుడు నాతో మాట్లాడిందే నేను మీతో చెప్తాను. ఇప్పుడు కూడా నాకున్న అలవాటు అది. దేవుడు ప్రార్థనలో నాతో ఏం మాట్లాడతాడో అదంతా మీకు తెలియచేస్తాను. నేను సంఖ్య చూసేవాడిని కాను, నాణ్యం చూసేవాడిని. దేవుడు అంతే, నాణ్యత చూస్తాడు. సంఖ్య మనకు ముఖ్యం కాదు, నాణ్యం ముఖ్యం. మనకు ఉపయోగపడని 99 వస్తువుల కన్నా ఉపయోగపడే ఒక వస్తువు చాలు. నాణ్యత అనేది చాలా ముఖ్యం, క్వాలిటీ.
అది చాలా ముఖ్యం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత సేవను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించే 12వ వచనం అన్నాను కదా, ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను ఏది బలంగా నమ్మానంటే అర్థం కాని 5000 మాటల కంటే అర్థమయ్యే 5 మాటలు చాలు. నేను ఎక్కువ సమయం మందిరంలో కూర్చోబెట్టి చెప్పుకుంటూ పోయే వ్యక్తిని కాదు. యేసు ప్రభు అన్నాడు, అవును కాదు. ఒకరోజు చాగల్లో నేను వాక్యం చెప్పి ముగించాక, లేదు పాస్టర్ గారు ఇంకా కొంతసేపు చెప్పాలి అన్నాడు. లేచి నిలబడి ఇప్పటివరకు చెప్పిన ఈ దేవుని మాటలు ఇక్కడి నుంచి సొంత మాటలు కావాలా మీకని అడిగాను. దేవుడు ఎంతసేపు చెప్పమన్నాడో అంతసేపుతో ముగించుకోవాలి. ఎక్కువ మాటలు కదా కావాల్సింది, చేతలు, క్రియలు కావాలి. క్రియలు లేని మాటలు చాలా వ్యర్థం. క్రియలు కలిగిన మాటలే మనకు అవసరం. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి మాట మీరందరూ మనసులో గుర్తుపెట్టుకోలేనడు రాసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకునే శక్తి గలవారు గుర్తుపెట్టుకోవచ్చు, కొంతమందికి ఆ బలం ఉండదు, రాసుకుంటారు. ఇక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. 1 చీకటి, 2 వెలుగు, 3 తన వెలుగు, 4 ఆశ్చర్యకరమైన వెలుగు. 1 చీకటి, 2 వెలుగు, 3 తన వెలుగు, 4 ఆశ్చర్యకరమైన వెలుగు. ఒక్కొక్క మాట చాలా శ్రద్ధగా వినండి. చీకటి అంటే పాపం, వెలుగు అంటే పరిశుద్ధత, నీతి. ఏ నీతి? ఏ నీతి? నీ నీతి కాదట, తన వెలుగు, తన నీతి, తన నీతి. వింటున్నారా? తన నీతి అంటే యేసుక్రీస్తు యొక్క నీతి. అలాగే ఆశ్చర్యకరమైన వెలుగు. వెలుగు వేరు, ఆశ్చర్యకరమైన వెలుగు వేరు. వెలుగు అంటే కనిపించే వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు అంటే నీ హృదయంలో వెలిగే వెలుగు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే లోపల వెలుగు. ఈరోజు క్రైస్తవులు పై వెలుగు, పై మెరుగులు. ఏమంటే క్రిస్మస్కి అన్ని మందిరాల్లో చాలా లైటింగ్ పెట్టారు, మీరు పెట్టలేదండి. లైట్లు మా లోపల ఉన్నాయా? వెలుగు లోపల ఉండాలి. దేవుడు అన్నాడు, ఒకడు కళ్ళు లేకపోయినను నాలో ఉంటే అతడు వెలుగులోనే ఉన్నాడు. హల్లెలూయా. మీకు కళ్ళు ఉన్నను మీరు చీకట్లో ఉన్నారు.
యేసు ప్రభులో ఉండే 2 రకాల జాతులు, పాపము చేసేవారు, పాపము చేయనివారు. పాపము చేస్తూ వెలుగులో ఉంటున్నామన్నారు, పాపము చేయకుండా వెలుగులో ఉన్నారు. పాపము చేయకుండా ఉన్నవారే వెలుగులో ఉన్నారు, పాపం చేసేవారు చీకటిలో ఉన్నారు. హల్లెలూయా. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. హృదయములో వెలుగు. హృదయములో వెలుగు అంటే ఒక మనిషి పాపం చేయకూడదని నిర్ణయించుకోవాల్సింది ఇక్కడ కాదు. శుష్క వాగ్దానాలు కాదు, పనికి మాలిన వాగ్దానాలు కాదు, ఈ రోజు నుంచి నేను చేయకూడదు అనుకుంటున్నానండి అనేది కాదు. ఈ రోజు నేను చెయ్యకూడదని హృదయములో నిర్ణయించుకోవటం. దేవుని స్తోత్రం. చాలామంది వాక్యాలు ఎలా వింటారంటే నన్నేదో అంటున్నారు, దేవుడికి వేరే పనేమీ లేదు, నిన్ను అనడమే పని. తప్పుగా ఆలోచించు. రాత్రి ఈ హేమ తల్లి నా దగ్గరకు వచ్చి వాక్యం అంతా నాతోటే మాట్లాడారండి. కాదమ్మా, ఇంచుమించు 200 మందితో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యం ఒక్కరితో మాట్లాడు, ఒక్కరి కోసం సిలువే పడలేదు, అందరి కోసం. కాబట్టి హృదయంలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది. అది లోకంతో సంబంధం తగ్గొట్టేస్తుంది, పాపంతో సంబంధం తగ్గొట్టేస్తుంది, డబ్బుతో సంబంధం తగ్గొట్టేస్తుంది, మనుషులతో సంబంధం తగ్గొట్టేస్తుంది, అపవాదతో సంబంధం తగ్గొట్టేస్తుంది, దేవుడితో సంబంధాన్ని కలిపేస్తుంది. హల్లెలూయా. అది ఆశ్చర్యకరమైన వెలుగు. పాపం సమాధి అయిపోయింది వాళ్ళ జీవితంలో. పాపం చేయటం కాదు, అసలు పాపం అనే ఆలోచన కూడా రాదు వాళ్ళకి. అది హృదయంలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగు. మరి యేసు ప్రభువుని నమ్ముకొని పాపం చేసేవారు ఎవరు? పైకి కనిపించే వెలుగులో ఉన్నారు, లోపలంతా చీకటి, హృదయం అంతా మోసం, కల్మషం, పైకి నటన, భక్తుల్లాగా నటించటం. వాళ్ళనే యేసు ప్రభు చక్కని పేరు పెట్టాడు, వేషధారులారా. దేవుని స్తోత్రం. వేషధారులారా అంటే మన అచ్చ తెలుగు భాషలో నాటకాలు ఆడుతున్న వారులారా. నాటకాలు దేవుడికి అవసరం అండి, మనుషులకు అవసరం కదా. ఒక ఆవిడ నా ఎదురుగుండా ఇంకొక ఆవిడని ఆ ఎదర చర్చిలో ఎన్నాళ్ళు అయిందమ్మా నేను చూశాను గట్టిగా పట్టుకుంది. ఆవిడ అంటుంది, నన్ను గట్టిగా పట్టుకున్నావు ఎన్నాళ్ళు అయిందని చూసి, మరి 6 నెలల కిందట నేను తణుకు హాస్పిటల్లో 3 వారాలు ఉన్నప్పుడు రాలేదే అని అడిగింది. అప్పుడు ఏమి నాటకం, 3 వారాలు హాస్పిటల్లో దిక్కు లేక పడి ఉన్నప్పుడు వెళ్ళలేదు, ఇక్కడ కనపడితే ఇలా పట్టుకుంది, ఇంకా నేను కింద పడలేదు ఆవిడ్ని. ఏమి నాటకాలు, ఈ నాటకాలు ఎవరికి కావాలి? ఇంతకీ ఇవన్నీ కూడా ఎందుకండి? ఇవన్నీ కూడా ఎవరికి అవసరం? ఇవి మన దేవుడికైతే అవసరం లే, పొగడొద్దు, ఆహా ఓహో అనొద్దు. కాబట్టి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. ఇప్పుడు చెప్పండి, మీరు అన్నీ చూపించగలరు కదా, మీ పొలం, మీ ఇల్లు, మీ చీర కదా, మీరు ఏదైనా చూపించగలరు. హృదయం చూపించండి. తేజ, మనసు చూపించు. రత్నం గారు చెప్పండి, హృదయాన్ని చూపిస్తారా? చూపించగలరా? దేవుడు అంటున్నాడు చూపించాలి.
మీరు యేసుక్రీస్తునే చూపించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా చూపించాలి? నీ మనస్సును ఎలా చూపించాలి? యేసుక్రీస్తుని లోకానికి ఎలా చూపించాలి అంటే పౌలు అంటున్నాడు, ఆయనలాగా నేను నడుచుకుంటే నన్ను చూసి యేసుని తెలుసుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఏదైనా చూపించగలవు, మనస్సును చూపించలేవు. కానీ నువ్వు మనస్సును చూపించకపోయినా కొంతమంది నీ గురించి ఆవిడ చాలా మంచిది అని ఎలాగంటున్నారు? ఆవిడ మనస్సు చాలా మంచిదమ్మా అని ఎలాగంటున్నారు? ఆయన మనస్సు చాలా మంచిదమ్మా అని ఎలాగంటున్నారు? నువ్వు చేసే క్రియలను బట్టి. హల్లెలూయా. నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి. కాబట్టి యేసు ప్రభు గొప్పవాడని మనకు అర్థం అవటానికి కారణం ఆయన జీవించిన విధానమును బట్టి. హల్లెలూయా. అలాగే నువ్వు నీ జీవితం ద్వారా యేసు ప్రభుని లోకానికి చూపించటానికి నిన్ను ఎన్నుకున్నాడు. చెప్పండి, నన్ను దేవుడు ఈ లోకానికి ఆయన్ని చూపించటానికి ఎన్నుకున్నాడు. ఎంతమంది చూపిస్తున్నారు? యేసుని ఎంతమంది చూపిస్తున్నారు మీరు లోకానికి? మీలో చేయెత్తే ధైర్యం అక్కడికి లేదు. చూపిస్తున్నారా? మాట్లాడండి కదా. చుట్టాల్లో ఎవరింటికి ఎక్కువగా వెళ్తారు మీరు? డబ్బులున్న చుట్టాలింటికి కదా. డబ్బులు లేని చుట్టాలింటికి వెళ్తారా? డబ్బులు లేని చుట్టాలింటికి వెళ్తే ఏం చేయాలి? మనం ఏదన్నా వాళ్ళకి మాట్లాడరేంటి? సాయం చేయాలి కదా. అవునే కదా. మన స్నేహితులు ఎవరు? కట్టిక పేదరాలు పేదవాడు నా స్నేహితుడు అన్నవారు చేయొద్దండి. కట్టిక పేదవాడు నాకు స్నేహితుడు. మీకు ఎవరికి అలాంటి స్నేహితులు ఉండరు కదా. చూసారా ఎంత అవలక్షణాలు ఉన్నాయి మన దగ్గర? స్వార్థం కదా. చీటీ కట్టమని లేనోడి ఇంటికి వెళ్తారా? నా మొహం అదేం కడుతుంది కదా. ఒకరోజు ఒక అతను, నేను ఆ సంతసేవ నుంచున్నాను, నన్ను చూశాడు, అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత రాయుడు గారి ఇంటికాడ కలిశాడు. నేను అడిగాను, ఆ రోజు అలాగే వెళ్ళిపోయావు ఏంటంటే, అభిప్రాయ అదేదో పని ఉండి కాదు, నేను ఏదైనా అడుగుతాను అనుకున్నావు కదా. అభిప్రాయ అదేం కాదండి. ఇప్పుడు నా దగ్గర నువ్వు ఎంత కూర్చున్నావో తెలుసా? నేను ఇప్పుడు అడిగే పరిస్థితి మారిపోయింది, బాగున్నానని నా దగ్గర కూర్చున్నావు, లేకపోతే నా దగ్గర కూర్చోవు కదా నువ్వు. ఇంకా మళ్ళీ చాలాసేపు నాతో మాట్లాడకుండా పోయాడు. దేవుని స్తోత్రం. ఏవి నాటకాలు ఆడుతున్నారండి జనాలు? అనవసరం మనకి ఈ నాటకాలు ఆడేవాళ్ళు, అనవసరం మనకి. నువ్వు మాత్రం దేవుడికి చాలా అవసరం. నువ్వు నటించడానికి వేర్లేదు. నువ్వు దేవుని బిడ్డవి. హల్లెలూయా. దేవుని బిడ్డలు నటించడానికి వేర్లేదు. రాత్రి ఇంటికాడ సువార్త జరిగింది, ఆ అమ్మాయి రాలేదు. చూడండి, నేను వాళ్ళ గుమ్మాల నుంచి వెళ్ళాను. పోనీ సువార్త ట్యూషన్ ముందే అయిపోయింది. సువార్త దగ్గరికి వచ్చి కనిపించలేదు ఆ అమ్మాయి. గమనిస్తూనే ఉన్నాను. చూసారంటే ఎంత ప్రేమో ఆ అమ్మాయికి. నేను ఏది వెనకాల మాట్లాడు, నేను రాత్రి నుంచి ఎవరితోటి అనలేదు ఈ మాట, డైరెక్ట్గా ఆ అమ్మాయితోటి చెప్తున్నాను.
నువ్వు ట్యూషన్ చెప్పుకుంటున్నావు బ్రతుకు తెరువు కోసం, తప్పని నేను అంటలే. కానీ పక్కన సువార్త జరుగుతుంది. ఇతనేడి లేచి నిలబడు, ఇతని మీద ఎంత బాధ్యత ఉంది. రాత్రి ఎవరో ఫ్రెండ్ పుట్టినరోజుని వెళ్ళిపోయాడు. అయితే రాత్రి నాతో అన్నాడు, ఇంకెప్పుడు చేయనండి అన్నాడు. కూర్చో. చూసారా, నేను మిమ్మల్ని శాసించటం లేదు. దేవుణ్ణి ప్రేమించండి. మీరు కష్టాల్లో దేవుడి దగ్గరికి వస్తారు, ఇబ్బందుల్లో దేవుడి దగ్గరికి వస్తారు, అనారోగ్యంలో దేవుడి దగ్గరికి వస్తారు, సమస్యల్లో దేవుడి దగ్గరికి వస్తారు. తీరిపోయాక దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. దాన్నే దేవుడు నాటకము అంటాడు. దేవుని స్తోత్రం. బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉన్నా మనం దేవుడితో ఉండాలి. సంతోషంలోనే దేవుడితో ఉండాలి. ఇక్కడ కొంతమంది మేము ఎప్పుడు సువార్త మానమన్నారు. శుక్రవారం శనివారం వాళ్ళ అడ్రస్ లేరు, సువార్తల్లో లేరు. ఆదివారం ఎక్కడో భోజనాలు ఉంటే వెళ్ళిపోయారు, దేవుడి దగ్గరికి రాలేదు. వింటున్నారా? చాలామంది చేస్తున్న పనులు దేవుడికి వ్యతిరేకముగా, దేవుణ్ణి అవసరానికి వాడుకుందాం అన్నట్టుగా, దేవుణ్ణి అవసరానికి వాడుకుంటాం అంత నీచమైన పని ఇంకోటి లేదు. జాగ్రత్తగా వినండి. ఏం చేస్తున్నావు? వింటున్నావా? ఎక్కడ చూస్తావు? ఎందుకు? దేవుడికి ఇష్టలైన జీవితాన్ని జీవించాలి. జాగ్రత్త. మనం పిలువబడింది ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. మీలో ఎవరైనా గద్దించేటప్పుడు దేవుడు గద్దింతనడు అనుకోకపోతే అదొక పెద్ద పాపం అని తెలుసుకోండి. దేవుని స్తోత్రం. గద్దించవలసిన అవసరం నాకు లేదు, దేవుడికే ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. మనం ఎవరం? ఏర్పరచబడిన వారం. మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పాలి గట్టిగా. ఎవరు? పాస్టర్ గారు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి దగ్గర విధేయత ఉండాలి మీకు. ఎంతవరకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనలో మనము రాజులుగా ఈ లోకాన్ని ఏలటానికి కూడా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. యాజకులుగా, రాజులుగా. ఏం రాశాడు అక్కడ? యాజకులుగా, రాజులుగా. రాజులుగా. శత్రుక మేషక అభిదగ్గులతో నెబుకద్నెజరు అన్నాడు, ఏయ్ నేను రాజుని, ఆ బొమ్మకు దండం పెట్టు. వాళ్ళేమన్నారు తెలుసా? ఏయ్ మేము రాబోయే రాజులం, నీ రాజ్యం ఇప్పుడు కూలిపోతే మా రాజ్యం ఎప్పుడు ఉంటుంది, ఆ దెయ్యానికి మేము దండం పెట్టాలి. గట్టిగా దేవుని స్తోత్రం. అది మనకిచ్చిన దేవుడిచ్చిన ధన్యత. దేవుడు మనకిచ్చిన ధన్యత. మీరు ఎవరి దగ్గర తలలు వంచడం కానీ, డబ్బుల కోసం చేతులు చాపటం కానీ, దండ కట్టుకుని ఉంచోవటం కానీ, కాళ్ళకు దండాలు పెడతాం కానీ, ఒక సేవకుడికైనా సరే, ఒక మనిషికైనా సరే. ఒక ఆవిడ ఇక్కడికి వచ్చి చెప్పింది, నా భర్త ప్రవర్తన బాగోలేదండి, నాకు డబ్బులు ఇవ్వట్లేదండి, కాళ్ళు పట్టుకున్నానండి, ఆయన ఇవ్వలేదండి. నాకు అసహ్యం వేసింది. కాళ్ళు పట్టుకున్నావా? నువ్వు దేవుని బిడ్డవా? కాళ్ళు పట్టుకున్నావా? కాళ్ళు పట్టుకుంటున్నావా? మనుషుల కాళ్ళు పట్టుకుంటున్నావా? మనుషులకి
దాస్యం చేస్తున్నావా? నువ్వెవరివి? యాజకుడివి, రాజువి. దేవుని స్తోత్రం. మన దేవుడెవరు? రాజులకు రాజు. తల దించుకో, కాళ్ళు చేతులు నొక్కకో. ఒకవేళ పడిపోతే నొక్కు, కాలు చేయి పడిపోయింది అనుకో నొక్కు. దున్నపోతులాగా ఉన్నవాడికి కాళ్ళు చేతులు నొక్కకో. సేవ అంటే అది కాదు, సేవ అంటే అది కాదు. మీరు మనుష్యులకు దాసులు కాకండి. డబ్బున్నవాడి దగ్గర దాస్యం చేస్తారు కొంతమంది. అలా చేయొద్దన్నాడు దేవుడు. ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలెత్తుడి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర పిలాతు దగ్గర నుంచోబెట్టారు. పిలాతు దగ్గర యేసు ప్రభుని నుంచోబెట్టారు. పిలాతు అన్నాడు యేసు ప్రభుతో, నిన్ను శిలువ వేయుటకు, శిలువ నుండి తప్పించుటకు నాకు అధికారం ఉందన్నాడు. నీకు అధికారం లేదు. నన్ను శిలువ వేయాలన్నా, తప్పించాలన్నా ఆయనకు మాత్రమే అధికారం ఉందన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అలాంటి దేవుడు పిల్లలం మనం. నాతో అన్నాడు ఒకసారి లాయర్ కేజీఎఫ్లో, ఈ గొడవలన్నీ ఎందుకండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, కాళ్ళు పట్టుకోండి, ఎంత ఒక్క నిమిషంలో క్లియర్ అయిపోద్ది అన్నాడు. నేనన్నాను, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను. ఎవరి కాళ్ళు అండి? యేసుక్రీస్తు పాదాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ పట్టుకుంటానికి ఆ కాళ్ళు పనిచేయట్లేదు అతనికి. ఇలాగ అంటున్నాడు 10 మంది చుట్టూ కూర్చుని. నేను విమర్శించట్లేదు. రమణ మహర్షి చెప్పాడు. ఒక జమీందారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కాళ్ళకు దండం పెట్టకపోతే కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు ఆయన. ఎంత పొగరు ఈయనకి, సాధువుకి. నేను జమీందార్ని, నువ్వు కాళ్ళు వెనక్కి తీసుకుంటావా అంటే రమణ మహర్షి అన్నాడు, నిన్ను నన్ను చేసిన వాడి కాళ్ళు పట్టుకో, ఈ పుచ్చిపోయి ఊడిపోయే కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు అన్నాడు గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకోండి. మనుషులు కాళ్ళు పట్టుకుంటారా? కొడుకు కాళ్ళు పట్టుకుంటుంది ఒక తల్లి, తాకరా. పెళ్ళం కాళ్ళు పట్టుకుంటాడు ఒకడు, నన్ను వదలకే, వెళ్ళిపోకే. సంచెట్టుకుని దెయ్యాల గుళ్ళంలో తిరిగి వచ్చింది ఒక ఆవిడ. ఎక్కడ కూర్చుంది వచ్చి. సిగ్గులేదు. ఎవరు కాళ్ళు పట్టుకుంటాకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నేత్రములు జ్వాలలుగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా, సర్వోన్నతుడా. దేవుని స్తోత్రం. ఆయన పాదాలు పట్టుకొని ఇంటికెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని, ప్రభువా, ఈరోజు మీ ఎదురుగుండా నిలబడ్డ సేవకుడు తన జీవితంలో యేసు ప్రభు పాదాలు తప్ప ఎవడు కాళ్ళు పట్టుకోలేదు. దేవుని స్తోత్రం. 17 సంవత్సరాలు కోర్టంట తిరిగాను, ఎవడ పాదాలు పట్టుకోలేదు. దేవుడు నాకు జయం ఇచ్చాడు. జడ్జి గారు అన్నారు, ఏసేయండి లోపల అన్నాడు. నేను వెళ్ళిపోతున్నానండి అన్నాను. జయం ఇచ్చే దేవుడు. గౌరవించడం వేరు,
డబ్బుల కోసం కాళ్ళు పట్టుకుంటావా? నీచమైన పనుల కోసం కాళ్ళు పట్టుకుంటావా? నన్ను వదిలేస్తావా పెళ్ళమా అని పెళ్ళం కాళ్ళును, నన్ను వదిలేస్తావా మొగుడు అని మొగుడు కాళ్ళు పట్టుకుంటావా? ఆ ఎకరం పొలం రాయమని కాళ్ళు పట్టుకుంటావా? ఆ ₹1,00,000 క్యాష్ నీకు ఇమ్మని కాళ్ళు పట్టుకుంటావా? ఒక మంచం ఒక సోఫా కొంటే ఆడి కాళ్ళు పట్టుకుంటావా? ఒక 10,000 డబ్బులు ఇస్తాడు కాళ్ళు పట్టుకుంటావా? ₹1,00,000 నీకు అప్పిస్తాడు కాళ్ళు పట్టుకుంటావా? సిగ్గు లేదా? నువ్వెవరో తెలుసా? యేసు క్రీస్తు చేత కొనబడిన రాజువి. దేవుని స్తోత్రం. రాణివి. ఊరికే డూప్లికేట్ పేరు పెట్టుకోకేస్తే రాణి అని. నిజంగా రాణి నాకు బతుకు. పేరు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? బతకండి గౌరవంగా, బయటికి వెళ్ళి తలలు ఎత్తుకుని తిరగండి. వేలుపూరు అంతా పేరు చెప్పాను ఈరోజు కత్తోపాడులో. మీ 50 మంది కత్తోపాడులో ఉండేవాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించే అలాగా మీరు జీవితాన్ని మొదలు పెట్టండి. హల్లెలూయా. ఆవిడ ఒక సందులో ఉంది. సందు మొత్తం యేసు ప్రభువుని తెలుసుకోవాలి ఆవిడ వల్ల. నువ్వున్న వీధిలో, నువ్వు నివసించే ప్రాంతంలో యేసుని తెలుసుకునేలాగా ఘనంగా జీవించు. హల్లెలూయా. నువ్వు తిండి తింటున్నావో లేదో ఎవరికి చెప్పుకో. నీ ఇంట్లో ఏముందో లేదో ఎవరికి చెప్పుకో. దేవుడితో చెప్పు. భక్త్ సింగ్ గారితో దేవుడు అన్నాడట, నీకు నాకు ఉన్న ఒక నిబంధన ఏంటి ప్రభువా? నీ జీవితంలో బతికున్నంతకాలం ఏ అవసరం మనుషులతో చెప్పొద్దు, నాతోటి చెప్పు. ఇది నిబంధన. ఆయన నిద్రించే రోజు వరకు ఏ అవసరం ఏ మనిషితోటి చెప్పలేదు. హల్లెలూయా. మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా, మనుషులకి ఎందుకంటే మన అవసరాలు చెప్తున్నాం? మరి దేవుడితో చెప్పాలి కదా మనము. దేవుడు మాట్లాడతాడు కదా వాళ్ళతోటి. దేవుడు మాట్లాడతాడు కదా. కాబట్టి రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు ఎవరండి? పరిశుద్ధ చెప్పండి. మీలో పరిశుద్ధత లేని వారు దేవుడి పిల్లలు. దొంగ పనులు, దొంగ వేషాలు, దొంగ మోసాలు, చాటుమాటు వ్యవహారాలు ఉన్నవారు ఎవరు దేవుడి పిల్లలు కాదు. పరిశుద్ధులుగా ఉన్నవారే దేవుడి పిల్లలు, పరిశుద్ధ జనము. తర్వాత దేవుని సొత్తు అయిన ప్రజలు ఎవరండి? మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని సొత్తు. వచ్చాడు పేతురు, ప్రభువా నాకు తెలుసు, పన్ను కట్టమన్నారా? అవును. జ్ఞానమై షాపులో పన్ను ఉంటుంది, డబ్బులు ఇద్దరికి కట్టు, ఇద్దరికి కట్టు, నాకు నీకు కూడా. అది అబద్ధమా? అది అబద్ధమా? మాట్లాడరేంటి? నిజమేనా? మరి నీకు నాకు ఎంత కట్టడు? నీకు నాకు ఎంత కట్టడు? నీకు నాకు కావాల్సిన అవసరం ఎందుకు తీర్చడు? తీరుస్తాడా? ఎలా ఉంటే? పేతురు సమస్తమును విడిచి ఆయనను వెంబడించను. మనం అన్నీ దాచుకుని ఆయన కూడా వస్తున్నాం, అందుకే మనకు కట్టడు. అంతేనా? ఖాళీగా రాలేదు దేవుడి దగ్గరికి. నాకు ఎక్కడ దానియేలు కనపడతలేదండి అమ్మా. పనిక వాళ్ళ అబ్బాయి వస్తే ఆయన వస్తాడు, అబ్బాయి మానేస్తారేంటి? ఓకే. కాబట్టి మనం ఎవరి సొత్తు? గట్టిగా చెప్పండి. దేవుని సొత్తు. దేవుని సొత్తు ఎవ్వరికి దాస్యం చేయకూడదు. హల్లెలూయా. వచ్చాడు, అంతలో వచ్చిందండి. దేవుని సొత్తైన ప్రజలు
ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. అర్థమైంది? రాజు రాజు అని ఎందుకన్నానో రాజుకు తెలుసు. నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం కుదరదు. నువ్వు ప్రయాణం చేసేయాలంటే చేయటం కుదరదు. అది ఒకప్పుడు నేను నా భార్యతోటి బెంగళూరు వెళ్తున్నానని అనేవాడిని. బెంగళూరు వెళ్ళాక డ్రైవర్ నన్ను ఎయిర్పోర్ట్కి పోనీ అనేవాడిని. అదేంటండి అనేవాడు. అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళిపోయేవాడిని. మానాడు వచ్చేవాడిని. అదేంటి బెంగళూరు అన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను అంటే నా భార్య దగ్గరికి ఎవరైనా వచ్చి మూర్తి గారు ఎక్కడ ఉన్నారంటే బెంగళూరు అంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి నా భార్య ఎవరు వెళ్ళి ఆయన ఎక్కడున్నారో అని అడిగితే నేను ఎక్కడున్నానో ఆవిడ చెప్తుంది. హల్లెలూయా. అది ఇప్పుడు ఎవరి పిల్లలం మనం? రాజు ఎక్కడ పోయాడు? రాజు ఏమో, రాజేడి ఏమో కాదు, చెప్పాలి దేవుడికి. అడుగు తీసి అడుగేస్తే ఏం రాజు పెళ్ళమ్మా బాధగా ఉందా నీకు చెప్పమంటావా? గట్టిగా చెప్పండి అంటుంది మీ ఆవిడ. దేవుని స్తోత్రం. దేవుడే కదా మాట్లాడుతున్నాడు, మనకేం భయం. కాబట్టి రత్నం గారు ఆదివారం మానేయకూడదు. రాజంగా చూస్తున్నాడు, అందుకే ఆవిడ గురించి మాట్లాడాడు. చెప్పండి దేవరత్నం గారు, చెప్పండి ఎవరి పిల్లలం మనం? ఎవరితో చెప్పి వెళ్ళాలి? ఒకప్పుడు మనం దేవుడి పిల్లలం, ఇప్పుడు దేవుడి పిల్లలు. దేవుడికి తెలియకుండా ఎక్కడికి? ప్రసన్నమణి గారు ఏమీ చెయ్యకూడదు కదా. కదండి. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయండి రేపు ఊరు వెళ్తున్నాను అంతే. ఇంకా ఆవిడ ముఖంలో నిర్ణయం చూశాను. అదంట, ప్రార్థన చేయండి రేపు ఊరు వెళ్తున్నాను. ఇంకా ఆవిడ మన మాట ఎంతన్నమాట. వెళ్ళటానికి నిర్ణయించుకుని నా దగ్గరికి వచ్చి వెళ్ళమంటారా? ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుడు కరుణింతే వెళ్తానండి. ప్రార్థన చేయండి వెళ్తున్నాను. దేవుడి పిల్లలకి అధికారం ఉందా? లేదు. ఒకప్పుడు మీరు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడితిరి. హల్లెలూయా. ఈ కనికరం గురించి మీకు తెలాలంటే ఒక మాట జాగ్రత్తగా వినండి. యోసేపు గారు, ఈరోజు మీకు ఏ జంగారెడ్డిగూడెంలో పెళ్ళి లేకపోవడం ఆశ్చర్యకరం. జాగ్రత్తగా వినండి ప్రతి మాట. ఈరోజు మన చర్చిలో 30 మంది ఆగారు. వాళ్ళ పెళ్లి భోజనాలు కాడ 2 కనపడ్డారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. సరే, ఏమైనప్పటికీ పర్వాలేదు, మంచిదే. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు మన మీద దేవుడికి కనికరం లేదు, ఇప్పుడు కనికరం కలిగింది. దానికి అర్థం చెప్తున్నాను. ఒక ధనవంతుడు పక్కన ఒక లాజరు ఉన్నాడు. కింద లాజరు మీద కనికరం కలిగింది, ధనవంతుడి మీద కనికరం కలగలేదు. చచ్చిన తర్వాత ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు, లాజరు పరలోకంలో ఉన్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, లాజరు కనికరింపబడ్డాడు, నువ్వు కనికరింపబడలేదు. హల్లెలూయా. ఎక్కడుంటావు కనికరింపబడకపోతే? అగ్నిగుండానికి వెళ్తావు జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కనికరించబడి యేసుక్రీస్తు రక్షణ పొందావు. నీకు ఈ రక్షణ ఆయన కనికరం వల్ల వచ్చిందే కానీ నీ వల్ల, పాస్టర్ గారి వల్ల, మీ అమ్మమ్మ వల్ల, మీ తాత వల్ల, మీ మాయ వల్ల రాలేదు ఈ రక్షణ. దేవుడు నిన్ను కనికరించి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. నా వరకు తీసుకుంటే
నా వెనకాలన్న ఏ ధర్మరక్షణ లేరు, భజనలు, పురాణాలు, గుళ్ళు, దాంట్లో మునిగిపోయి ఉన్న కుటుంబంలో నుంచి నన్ను కనికరించి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ కనికరాన్ని పోగొట్టుకుంటాం అంత నరకం ఇంకోటి లేదు. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడి కంటే నీ షాప్ గొప్పది, దేవుడి కంటే నీ కులం గొప్పది, దేవుడి కంటే నీ ధనం గొప్పది, దేవుడి కంటే నీ వ్యాపారం గొప్పది, దేవుడి కంటే నీ మొగుడు గొప్పవాడు, పెళ్ళం గొప్పది, చుట్టాలు గొప్పవాళ్ళు, పెద్దోళ్ళు, ఆడ గొప్పవాళ్ళు, ఎడ గొప్పవాళ్ళు, దేవుడి కంటే అందరూ గొప్పవాళ్ళు అనుకునే నువ్వు దేవుడిని అవమానిస్తున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు లేరు, లేరు, లేరు. మా అబ్బాయి అండి, మా అబ్బాయి అండి. ఏం చేయమంటావు మీ అబ్బాయిని? ఏం చేయమంటావు? మీ అబ్బాయి గొప్పవాడు అంటావా? మీ అబ్బాయి దేంట్లో గొప్పడు? మా అమ్మాయి అండి. దేనికి? నీకా? నీకు కూడా కాదు. నీకు, మీ అమ్మాయికి, నీ మొగుడికి, నీ ఇంటి వారికి గొప్పవాడు యేసే ఉండాలి. హల్లెలూయా. వింటున్నావా? నేను విమర్శించడం లేదు. నువ్వు గొప్పవాడు అనుకుని నీ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టిన గొప్పవాళ్ళందరూ నిన్ను సర్వనాశనం చేసేసారు. హల్లెలూయా. చేశారా? మాట్లాడమే. చేశారా? చేస్తారు కూడా, చేస్తారు కూడా. అర్థమైందా? ఎవరి చేతిలోని నీ జీవితాన్ని పెట్టుకో, క్రీస్తు చేతుల్లో నీ జీవితం పెట్టుకో. హల్లెలూయా. ఎవరి చేతుల్లోనే పెట్టొద్దు నీ జీవితాన్ని. జాగ్రత్త, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇష్టానికి జీవించొద్దు, కారణాలు చెప్పొద్దు. నిన్ను భయంకరమైన వ్యాధి నుంచి దేవుడు తప్పించాడు, నిన్ను మరణం నుంచి తప్పించాడు. సేవకులతో అబద్ధం ఆడుతున్నావు, వస్తానని మానేస్తున్నావు, ఇస్తానని ఇవ్వకుండా ఉంటున్నావు, చేస్తానన్న పనులు చేయటం లేదు. నిన్ను ఈ రోజు వరకు బతికించిన నేను ఈరోజే నీకు మరణ శిక్ష పంపిస్తాను. చూడు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటున్నావు నువ్వు దేవుడు అంటే? ఆటలాడుకో దేవుడితో. దైవజనులతో మాట ఇచ్చి తప్పొద్దు. జాగ్రత్త. స్టక్ డౌన్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. స్టక్ డౌన్, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్. యేసు ప్రభు వస్తాడు, నిబంధన దూత. ఆగు అంటాడు, ఆగిపోతుంది. ఏంటది? నీ గుండె. మళ్ళీ కొట్టించటం ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. స్టక్ డౌన్. జీవింప చేయువాడను, మృతునందించువాడను, గాయము చేయువాడను, గాయము కట్టువాడను నేనే. దేవుడికి భయపడు. దేవుడు చెప్పినట్టు జీవించు. ప్రతి అడుగు దేవుడితో కలిసి వెయ్యి. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. హల్లెలూయా. దేవుడు నీకు ఆయుష్ ఇవ్వాలంటే 120 సంవత్సరాలు ఇవ్వగలడు, లేదా 20 సంవత్సరాలకి ఖాళీ చేయగలడు. ఉదయమే చెప్పాను నేను, ఈరోజు మేము నిన్ను ఆరాధన చేస్తున్నామంటే మీరు మమ్మల్ని బ్రతికించినందువల్ల. హల్లెలూయా. అన్నిటికంటే గొప్పదేది? ప్రాణము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకున్న ఏమి ప్రయోజనము? లోకం అంతా సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇంకో మాట అన్నాడు దేవుడు. చెప్పండి నాతో కలిసి. ప్రాణమునకు ప్రతిగా మనుష్యుడు ఏమి ఇవ్వగలడు? ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య. ఏమిస్తావు ప్రాణానికి ప్రతిగా? ఏమిస్తావు?
హరిశ్చంద్ర ప్రసాద్ గారు అన్నారట అమెరికాలో, నా ఆస్తి మొత్తం 4,000 కోట్లు. సంచి కిందటమ్మా, నా ఆస్తి మొత్తం 4,000 కోట్లు. మా అబ్బాయిని బతికించండి, మొత్తం ఖర్చు పెట్టేస్తాను. ఆయన నవ్వాడట డాక్టర్ గారు. మీరు ఏదో ఆవేదనలో, బాధలో, మీ అబ్బాయి మీద ప్రేమతో మీరు మాట్లాడుతున్నారు. పడిపోతుంది. మీ అబ్బాయి మీద ప్రేమతో మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి గుండు కొట్టుకోవాలంటే ఆయన పైనుంచి ఆర్డర్ ఇవ్వాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత జ్ఞానం ఉండి కూడా మనం తప్పెందుకు చేస్తున్నామమ్మా? ఇంత జ్ఞానం ఉండి కూడా తప్పటడుగులు ఎందుకు వేస్తున్నామండి? వాళ్ళకంటే లేదు ఆ బయట వెళ్ళేవాళ్ళకి, ఆ బయట నడిచేవాళ్ళకి, ఆ లోకంలో ఉన్నవాడికి ఈ బైబిల్ జ్ఞానం లేదు. బైబిల్ జ్ఞానం ఉన్నవారు తప్పు చేస్తున్నారంటే ఎవరండి యోసేపు గారు? బైబిల్ జ్ఞానం ఉండి తప్పు చేసేవాళ్ళు ఎవరండి? దేవుడికి వ్యతిరేకముగా ప్రవర్తించేవారు. వాళ్ళ కొరకే తయారు చేయబడింది అగ్నిగుండం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నావా? కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులు. ప్రియులారా, మనము పరదేశులము, యాత్రికులము. చెప్పాలి అంటే ఏంటి? మన దేశం ఇది కాదు. ఈ దేశానికి యాత్రగా వచ్చాం. దేవుడు అన్నాడు ఇశ్రాయేల్ అనే వ్యక్తితో, తణుకు దగ్గర వేల్పూర్లో లేదా బెంగళూరులో లేదా హైదరాబాద్లో కొంత కాలం ఉండి మళ్ళీ నా దగ్గరికి వచ్చేయి అని పంపించాడు. నా ఊరు వేల్పూర్ కాదు, నా ఊరు హైదరాబాద్ కాదు, నా ఊరు బెంగళూరు కాదు, నా ఊరు పరలోక దేశము. హల్లెలూయా. మీ అందరిదంతే. మీది వేల్పూరా? మా ఊరు, మా ఇల్లు, మా పొలము. ఒకసారి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వీరభద్రపురం దగ్గర కారు ఎక్కించుకుని డి రామానాయుడిని తణుకు సెంటర్ దాకా తీసుకెళ్ళి ఇదంతా మందే అన్నాడంట. ఆ రామానాయుడు లేడు, ప్రసాద్ లేడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కారులో వెళ్తారా? రామానాయుడు చెప్పాడు నాతోటి, నాకు కొద్దిగా స్నేహంగా ఉండేవాడు. మూర్తి గారు మీ ఊరు వచ్చాను అన్నాడు. ఎప్పుడండి అన్నాను, అదే అబ్బాయి పెళ్ళికి వచ్చాను, మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చాం. ప్రసాద్ గారు నన్ను కారు ఎక్కించుకొని చూపించాడు. అబ్బాబ్బా చాలా ఉందంట అన్నాడు. ఇప్పుడు రామానాయుడు లేడు, ప్రసాద్ గారు లేరు, కానీ యేసుక్రీస్తు మాత్రం ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చూసారా, ఎంత ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనా వెళ్ళిపోవాలి కదా. అందుకే అంటున్నాడు దేవుడు, మనము పరదేశులము. వాళ్ళు అనుకోలేదు అలాగా. వాళ్ళు అనుకున్నారా? మీరు అనుకుంటున్నారా? మేము పరదేశంలో యాత్రికులు అని మీరు అనుకుంటున్నారా? మనం వెళ్ళిపోవాలని తెలుసా? మీరు ఎంతమంది మేము పరదేశంలో యాత్రికులు అనుకుంటున్నారు? మరి పరదేశంలో యాత్రికులు అనుకున్నవారు లోకంలో ఎందుకు మునిగిపోతున్నారు? మరి మీరు లోకంతో పాటు ఆడకూడదు కదా, లోకంలో మునిగిపోకూడదు కదా. పరదేశులు యాత్రికులు అంటే ఎలా ఉండాలి? పౌల్లాగా, దానియేలులాగా, పేతురులాగా, యేసుక్రీస్తులాగా ఉన్నామా? లేము అనొద్దు. ఉండి తీరాలి, ఉండాలి. ఇదంతా నాది అనొద్దు. ఏది నీది అంటావు. కాకపోతే ఎక్కడికి వెళ్తావు? నీది అనేవారు ఇక్కడే ఉంటారు. అంటే నాది అనేవారు, నాదేమీ లేదనేవారు అక్కడ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి నచ్చుతలేదు అనుకుంటా మాటలు. నచ్చవు. ఎందుకంటే కీర్తన
చదువుకుందారి ఆ కీర్తనలో ఆశీర్వాదములన్నీ ఇలా ఉంటుంది ఆయనది. ఇక్కడ దాకా ఉంటాడు. అన్నీ మనయే. ఇప్పటికే పొట్ట పగులుతుందిరా నాయన. ఉత్తుత్తి మాటలు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి డిబ్బీలు నింపుకొని కానుకలు కొట్టేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి పంపించేస్తున్నారు. సంవత్సరాలు తడిపారు. అంతకాడకి దేవుడు అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే తెలియదు. బాగోదంటే నెలకోసారన్నా వినాలి కదండి. బాగోదంట. కళ్ళబొల్లి కబుర్లు నెలకోసారైనా వినాలంటావా? లేకపోతే నీకు టైం పాస్ అవుదా ఆ కబుర్లు వినకపోతే? 7 ప్రార్థనలు అనుకున్నారంట, టైం లేక 2తోటి ముగిచ్చేసారంట. పెళ్ళిలో చెప్తున్నారు పొద్దున్న 7 అవ్వలేదు. నేనన్నాను ఎలాగ మరి పెళ్ళి ఏమన్నా దెబ్బతింటుందేమో. అవి 2 అయినాయి అంట. ఇప్సిప గారు 2 చేశారంట, 5 చేయలేదమ్మా. ఎలాగా ఇప్పుడు కదా? ఆచార క్రమాలు, లేనిపోని మాటలు. సంఘము అంటే క్రీస్తు శరీరం, క్రీస్తు శిరస్సు దానికి ఉంది. కాబట్టి సంఘములో ఉండేవారందరూ యేసుక్రీస్తు శరీరము ఎంత పరిశుద్ధమో అంత పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. అది సంఘము. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇంత చెప్తున్నాం కదా, ఇన్ని చెప్పుకుంటున్నాం కదా, ఇంటికి వెళ్ళిపోయాక పడిపోతాం. దేని వలలో? శరీరపు వలలో. ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుంది? పోరాటం. మన యేసు ఉన్నాడు. నిన్న సాయంత్రం వరకు రెడీగా ఉన్నాడు సువార్తకు వద్దామని. ఫ్రెండ్స్ వచ్చారు, పుట్టినరోజు రావాలి అన్నారు. శరీరం అంది ఎల్లు, ఆత్మ అంది అయ్యో అంది. శరీరం ఎల్లు అంది, ఆత్మ వద్దు అంది. శరీరం ఎల్లు అంది, వెళ్ళిపోయాడు. అలాగే తాగు, తిరుగు, తప్పు చేయి, తిను, బిర్యానీ తిను, అన్నీ బాగా తిను, పడుకో, తాగు, సుఖపడు. ఒక్కడ కాకపోతే 4 పెళ్లి చేసుకో, సాలపోతే 4 చేసుకో, ఏమన్నా చెయ్యి, హాయిగా ఉండు, పేకాటాడు, తాగు, తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటుంది శరీరం. ఆత్మ అంటుంది జాగ్రత్త, తీర్పు. దేవుడున్నాడు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు పోరాటం బయట లేదు, లోపలే. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ఏయ్ సాతానా వెళ్ళిపో, ఏయ్ సాతానా వెళ్ళిపో, జబదురే అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఒక ఆయన దెయ్యాన్ని వెళ్ళగొడతానికి వెళ్ళాడంట ఒక ఆవిడ దగ్గరికి. ఏయ్ సాతానా వెళ్ళిపో, ఏయ్ సాతానా వెళ్ళిపో. ఒరే ఇందాక నుంచి అరుతున్నావు, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పనా అందంట. ఎవరు మాట్లాడు? నేనేరా. ఒరే పాస్టరు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పనా? వాళ్ళందరినీ పక్కకు కేకేసింది. చాలా పెద్ద దెయ్యము, నేను మళ్ళీ వస్తాను. వీడు పెద్ద దొంగ, వీడికి దెయ్యం వెళ్తుందా? దెయ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఆత్మ అగ్ని మనలో మండుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మండాలి, అగ్ని మండాలి, దెయ్యం పారిపోద్ది. నేను పౌలుని ఎరుగుతును, యేసుక్రీస్తుని ఎరుగుతును, నువ్వెవరోరా? అందుకే కొంతమంది చాలామంది ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేసేస్తారు, కూడా దయ్యాలు తెచ్చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి అధికారం లేదు. అయ్యాడు కూడా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడే కదా నన్ను వెళ్ళిపోమన్నావు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ ఇంటికే వచ్చాను. అయ్య బాబు ఇదేంటి? చాలా ప్రమాదం. వాటితోటి అధికారం ఉండాలి. అడగండి,
దేవుడు అధికారం ఇస్తే చేయండి, తప్పేముంది. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వడని నేను చెప్పటంలా. పరిశుద్ధులకి, యథార్థంగా ఉండే వాళ్ళకి, దేవుడి కొరకు జీవించే వారికి తప్పకుండా దేవుడు అధికారం ఇస్తాడు. హల్లెలూయా. ముగించుకుందాం తొందరగా. ఇక్కడ అంటాడు, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించిన విషయంలో వారు మీ సత్క్రియను చూసి దర్శన దినమందున దేవుని మహిమపరచబడినట్టు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బిరుదులు ఉన్నాయి. మనకి బిరుదులు, మా ఊర్లో చాలా బిరుదులు ఉన్నాయి కదండి రత్నం గారు. ఏమేమి ఉన్నాయి మీకు గుర్తుందా? చిన్నప్పుడు ఒక జరుగుపాటు పిచ్చోడు, అమ్మమ్మగాడు, పప్పుసారుగాడు, గోతుగాడు సుందరి ఉండేయండి. గుర్తుందా మీకు? ఈ పప్పుసారుగాడు అన్నాడంట, బృందావన గార్డెన్కి వెళ్ళాడంట. ఇతనే అతను వెళ్ళాక బృందావన గార్డెన్ చాలా బాగుంది అంటున్నారంట అందరూ. ఏలుపూరు అంటుకున్నంత అందంగా ఉందన్నాడంట. ఏలుపూరు అంతా అంటుకుంటే అలా ఉంటుందంటది బృందావన గార్డెన్. ఏ మాటలు రా బాబు. కాబట్టి మన అందరికీ బిరుదులు ఉన్నాయి. ఏ బిరుదులు? సెకండి, మొండిది, కోపిష్టి, తాగుబోతు, తిరిగిపోతూ కదా. డబ్బులు ఇస్తే ఎవరు? నేను కరెంటు బిల్లు కడతానికి వెళ్ళాను ఒకసారి. ఆ కరెంటు బిల్లు కట్టేటప్పుడు పేరు చెప్పను కానీ మా వీధిలో ఒక ఆయన పేరు చదివాడు కరెంటు బిల్లు. అతను ఎంత అన్నాను నేను. 6 రూపాయలు అన్నాడు. అప్పుడు మాది 10 రూపాయలు, అదంతా 6 రూపాయలు. సరే 20 రూపాయలు ఇచ్చి 16 రూపాయలు తీసుకోండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా కరెంటు బిల్లు కట్టానండి మీద అన్నాను. ఎవడ కట్టమనండి నిన్ను? 6 నెలల నుంచి కడతలేదు నేను. అయితే 6 రూపాయలు ఇవ్వలేదు. ఏంటి నాకు? ఆడు కరెంటు బిల్లు కట్టనోడు, అప్పులు. ఎవరేమన్నారు నిన్ను? నువ్వు ఇస్తే నేను ఎవరంతే. ఆహా, ఎంత గొప్ప బిరుదు. కోడల్ని కాలు చూదంటది, తాగిన కాడి నుంచి లెగడు, మనుషుల్ని హింసిస్తుంది. ఇవన్నీ బిరుదులండి. చూడండి, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మిమ్మల్ని ఏ విషయంలో దూషించిరో, మిమ్మల్ని అందరూ మీకు ఎలాంటి పేర్లు పెట్టారో, ఆ పేర్లు ఎందుకు వచ్చినాయో తెలుసుకొని ఆ ప్రవర్తన విడిచిపెట్టి వారి చేతే మీరు గొప్పవారు అనిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. ఇప్పుడు నేను ప్రకటించేవాడు నా అపోస్తలుడని బోధకుడున్నా. పౌలట హింసకుడు, అందరిని హింసించేసేవాడు. దోషకుడు, అందరిని తిట్టేవాడు, అందరిని కొట్టేవాడు, చంపేవాడు. అలాంటి వాడు గొప్ప దైవజనుడుగా యేసుక్రీస్తులాగా మారిపోయాడు. బైబిల్ చెప్తుంది, ఈరోజు పేతురు చెప్తున్నాడు మనకి, మీరు ఒకప్పుడు మీలాగా దరిద్రంగా దయ్యాల పనులు ఇష్టం వచ్చినట్టు బతికారు, ఇప్పుడు మీరు యేసుక్రీస్తులాగా మారిపోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనలో ఎవరు కనిపించాలి? లోకం భార్యకి, భర్తకి, పిల్లలకి కూడా ఒకళ్ళలో ఒకరికి యేసు కనిపించాలి. అదే వాక్య సారాంశం ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు మీరు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై దర్శన దినమున, ముగించేస్తున్నాను. దర్శన దినము అంటే ఏంటి? దర్శన దినము అంటే ఏంటి? దర్శన దినమున వారు దేవుణ్ణి మహిమపరచబడినట్లు
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. దేవుడు మధ్యాకాశానికి వస్తాడు, మనందరినీ తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళేటప్పుడు కింద గుండెలు బాదుకునేవారు ఉంటారు, కింద గుండెలు బాదుకుంటూ ఉంటారు. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం మహిమా దేహాలతో లేదా చనిపోయిన వారు మహిమా దేహాలతో వస్తారు. అప్పుడు ప్రతి నేత్రము చూడబడును, అందరి కళ్ళు తెరుస్తాడు దేవుడు. ఈ అందరి కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎంత భయంకరమైన వారు ఈరోజు ప్రభువులోకి వచ్చి వారు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, మనము కూడా వాళ్ళలాగా మారి ఉంటే మనము దేవుని రాజ్యానికి వెళ్ళేవారం కదా అని గుండెలు బాదుకుంటూ మిమ్మల్ని బట్టి దేవుణ్ణి వారు మహిమపరుస్తారు. హల్లెలూయా. అంటే మిమ్మల్ని బట్టి వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. అంటే మీరు దేవుడి పిల్లలుగా జీవిస్తున్నప్పుడు దేవుడిలో లేనటువంటి వారు ఎంత దారుణంగా ఉండేవారు, ఎంత భయంకరంగా ఉండేవారు, ఎంత చక్కగా మారిపోయారు, ఎంత మంచిగా మారిపోయారు. ఒకప్పుడు ఎంత గర్వంగా ఉండేవారు, ఒకప్పుడు ఎంత ఏసడింపు మాటలతో ఉండేవారు, ఇప్పుడు ఎంత ప్రేమగా మారిపోయారు. మారారా? అదే మొహమా? బాబు ఊరికో వచ్చాను వచ్చో అదేనా? నువ్వు దేవుడు బిడ్డవా? ప్రభువు నీ మొహంలో కనిపిస్తున్నాడా? ఆ దీనత్వం, ఆ ప్రేమ కదండి. ఆ దీనత్వం, ఆ ప్రేమ, ఆ రూపం నీలో చేయాలి. ఆ రూపం, ఆ దీనత్వం, ఆ ప్రేమ, ఆ హృదయం మనలో చేయాలి. అందుకే మనం పిలువబడ్డామంట. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డాం? సువార్త రాజు ఉండి పక్క చూడకు. ఎందుకు పిలువబడ్డాం రాజు? ఎందుకు పిలువబడ్డాం? యేసుక్రీస్తులాగా. హల్లెలూయా. మీలో ఎవరు కనిపించాలి? నా భార్య ఒకప్పుడు చాలా బాధ పెట్టేది, ఇప్పుడు ఎంత మారిపోయింది అని. ఆ భర్త మారిపోతాడు అన్నాడు పౌలు. మీ సత్ప్రవర్తన వలన మీ భర్తను రక్షణలోనికి నడిపించండి. మీ సత్ప్రవర్తన వలన మీ భార్యను రక్షణలోనికి నడిపించండి. మీ సత్ప్రవర్తన వలన మీ బంధువులను రక్షణలోనికి నడిపించండి. మీ సత్ప్రవర్తన వలన మీ చుట్టూ ఉన్నవారిని ప్రభువులోకి నడిపించండి. హల్లెలూయా. కదండి. మనందరం యేసు ప్రభుని ఈ రోజు నుంచి చూపిద్దామా? ప్రార్థన చేయండి. విన్నారు కదా చక్కని సందేశం. మనం మన ప్రవర్తనలో, మన ప్రతి అడుగులో, మన ప్రతి విషయంలో, మన ప్రతి క్షణము దేవుణ్ణి చూపిద్దామా? ప్రభువుని చూపిద్దామా? కళ్ళు ఇంకా తెరుతామా? ప్రార్థన చేయి కడుమోయి. ఏం చూస్తున్నావు? చెప్పు దేవుడితో. నా ప్రవర్తనతో, నా మాటతో, నా చూపుతో, నా హృదయముతో నేను లోకానికి యేసుని చూపిస్తాను. దర్శన దినమందున నేను ఎత్తబడినప్పుడు వారు దేవుణ్ణి మహిమపరచబడినట్లు నేను జీవిస్తాను. దేవుని కొరకు జీవిస్తాను. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభిస్తాను. దేవుడికి వ్యతిరేకమైనదంతా బలిపీఠం పైన వదిలిపెడుతున్నాను. ఇక మీదట నేను పూర్తిగా దేవుని కొరకే జీవిస్తాను. ఆమేన్. కాబట్టి మనందరం కూడా అలాంటి జీవితాన్ని ప్రారంభిద్దాం. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. తొందరగా వచ్చేవారు ఇంకా ముందుకు ప్రయత్నం చేస్తాం.